హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం కారా బూందీ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ కారా బూందీ పిల్లలు ఇష్టంగా తింటారండి. అన్నిట్లలోకి ఇది బాగుంటుంది. సాంబార్, రైస్ అలా వాటిలలో కూడా యూస్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు, వాటరు, శనగపిండి, బియ్యపిండి, కారం, ఉప్పు, పల్లీలు, ఇంకా కార్న్ఫ్లేక్స్. 1 కప్పు శనగపిండి వేసుకున్నానండి. దానికోసం 2 టేబుల్ స్పూన్స్ల బియ్యపిండి వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను. ఉప్పు వేసుకొని ఇది ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా పిండిని కలుపుకోవాలి. పిండి మరీ లూజ్గా ఉండకుండా మరీ చిక్కగా ఉండకుండా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. దోశ వేసేటప్పుడు ఏ కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో పిండి కలుపుకోవాలి. ఎక్కువ లూజ్గా ఉంటే ఆయిల్ అనేది ఎక్కువ పీరుస్తుంది. ప్లస్ దీంట్లో నేను తినే సోడా వేయట్లేదండి. ఈ పిండిని ఆయిల్ హీట్ చేసుకొని మనకు బూందీ వేసే గరిటెలో పోసుకొని బూందీలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. ఆ బబుల్స్ పోయేంత వరకు ఆయిల్లో బూందీని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి, దానికి సరిపడా ఎంత అవసరం ఉంటే అంత పోసుకొని వాడుకోవచ్చు. అన్ని వైపులా టర్న్ అయ్యేటట్టు స్పూన్తో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా కలర్ ఏం చేంజ్ కాదండి, ఎల్లోయిష్గానే ఉంటుంది. ఎందుకంటే సోడా వేస్తే తొందరగా బ్లాక్నెస్ అనేది వస్తుంది బూందీకి. నేను సోడా వేయలేదు కాబట్టి ఎల్లోయిష్గా ఉండగానే మనకు ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి బూందీ. దీని తర్వాత నేను పల్లీలను డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. పల్లీల తర్వాత కార్న్ఫ్లేక్స్ కూడా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఒకేసారి వేయొద్దండి, కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు ముందుగానే కడిగి కొంచెం లైట్గా ఆరబెట్టుకున్నానండి, అది డీప్ ఫ్రై చేసుకుంటాను. ఈ డీప్ ఫ్రై చేసిన మొత్తం ఐటమ్స్ అన్నీ ఒక పెద్ద గిన్నెలోకి వేసుకొని అందులో ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు కావాలంటే వెల్లుల్లిపాయలు అలా వేసుకొని కలుపుకోవాలి. బూందీకి ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. ఉప్పు ఆల్రెడీ సగం స్పూన్ వేసాను కాబట్టి ఒక నిండుగా కాకుండా కొంచెం మీడియం లెవెల్లో ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కారం ఎవరు రుచికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకొని కలుపుకోవచ్చండి. ఈ కరివేపాకును కూడా క్రష్ చేసుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పిల్లలు కూడా తీసి పక్క పెట్టడానికి ఉండదు, ఆటోమేటిక్గా తింటారు. ఎంతో యమ్మీ అండ్ క్రంచీ కారా బూందీ రెడీ అయిందండి. థ్యాంక్ యూ.